కుమార్ యాదవ్ గారు అవచ్చు, కొడాలి నాని, పేర్ని నాని వీళ్ళంతా అసలు అసెంబ్లీ గేట్ కూడా దాటనీయమన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్యాకేజ్ స్టార్ అన్నారు, 3 పెళ్లిళ్ళు అన్నారు. సో ఇప్పుడు ఎలా ఫీల్ అంటున్నారు వాళ్ళ అంటే అదే అందుకే వాళ్ళ ఇంట్లో గుడ్లు కొట్టారు కదా. నేనైతే రాళ్ళు కొట్టేదాన్ని, వాళ్ళు మరి గుడ్లు కొట్టారు. పవన్ కళ్యాణ్ 4-5 పెళ్లిళ్ళన్నా చేసుకుంటాడు, వాళ్ళకి ఇష్టం ఉంటే వీళ్ళ మధ్యలో ఏంది. అందుకే కదా జగన్ 4వ పెళ్ళం అయ్యాడు. మరి అంతే మరి అట్లా అయ్యాడు కాబట్టి ఇప్పుడు సీఎంగా కాకుండా పోయాడు. నిజంగా ప్రజలకు బాగా చేస్తుంటే ఈ పార్టీ బాగానే ఉండేవాడు, సీఎంగానే ఉండేవాడు. ఇంకా ఓట్లేసి గెలిపించలేదంటే అది పవర్ స్టార్కి ఉన్న ఫాలోయింగ్ అట్లాంటిది. మరి మేడం పవన్ కళ్యాణ్ గారు ఇట్లా పాలిటిక్స్లో ఉంటే బాగుంటుంది అంటారా, సినిమా ఫీల్డ్లోకి వచ్చి సినిమాలు చేస్తే కూడా బాగుంటుంది అంటారా? అంటే 2 కంటిన్యూ చేయమంటారా ఎట్లా? సో ఆ సినిమాలు చేసేది కూడా ప్రజల కోసమే కదా, ఆ సినిమాలు చేసే కదా ప్రజలకు పెట్టాడు. అన్ని సంవత్సరాలు పార్టీ నడిపాడంటే ఆ మూవీలు చేసే కదా. కానీ జనాలు ఏమంటున్నారంటే సినిమాలు చేసేవాడు సీఎం ఎందుకు అది ఇదని చాలామంది మాట్లాడారనమాట. ఒక ఆయన కూడా మాట్లాడాడు, నేను కూడా వీడియో చూశాను అనమాట. సో నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే, అందుకే నేను ఇంత క్లారిటీగా చెప్పగలుగుతున్నాను పవన్ కళ్యాణ్ గురించి. ఆయనే ఉంటే బాగుండు అనుకుంటున్నాను నేను. సినిమాల్లో మిస్ అవుతున్నారా ఆయన్ని? మిస్ అవుతున్నామంటే ఆయన పాత సినిమాలు ఉన్నాయి, అవి చూసి ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇప్పుడు కూడా గబ్బర్ సింగ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట, అదే సినిమా చూస్తా ఇప్పుడు కూడా. ఇప్పుడు టీడీపీ ఫామ్ అవడానికి మెయిన్ పవన్ కళ్యాణ్ అంటున్నారు, అది కరెక్టే అంటారా? చాలా మంది పవన్ కళ్యాణ్ వల్లే గెలిచాడు అంటున్నారు. కాకపోతే ఏమన్నా మేము ఆల్రెడీ ముందు పార్టీలో సీఎం కదా అని చెప్పుకుంటున్నారు. సో నేనంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి టీడీపీ గెలిచింది అనుకుంటున్నాను. మేడం పిఠాపురాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఆంధ్ర ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పాలన ఎలా ఉండబోతుంది ఈ 4 సంవత్సరాలు? ఒకనొక టైంలో పిఠాపురం అంటే ఎవరికి తెలీదు, అసలు ఆ పిఠాపురం అనే ఊరు ఉందని కూడా ఎవరికి తెలీదు. సో పవన్ కళ్యాణ్ అందులో పోటీ చేశాడు కాబట్టి ఇప్పుడు పిఠాపురం అనేది ఎవరికన్నా తెలుస్తుంది. పలానా ఎవరు అంటే మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటున్నారు. సో పవన్ కళ్యాణ్కి ఉన్న ఫాలోయింగ్ అట్లాంటిది. సో పిఠాపురం ఇలా ఎదిగిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్. సో అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే ప్లేస్ కొనుక్కొని ఉండాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరేమంటారు దాని అభిప్రాయం? అంటే మనం ఎంత మధ్యతరగతి వాళ్ళైనా కూడా పవన్ కళ్యాణ్ కూడా అలాగే బతకాలనుకుంటాడు. కానీ నాకు ఇంత హోదా ఉంది, నేను ఇది చేస్తా అది చేస్తా అని ఎప్పుడు చెప్పడు. ప్రజల కోసమే సీఎం అవ్వాలనుకున్నాడు, ప్రజల కోసమే సినిమాకి వెళ్ళి ఆ డబ్బులన్నీ జనాలకు ఖర్చు పెట్టాడు. సో ఆ ప్రజలకు మాత్రం ఏమీ అర్థం కావు, నోటికి వచ్చినట్టు చాలామంది పవన్ కళ్యాణ్ తిట్టేవాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. మా జగనే రావాలి అది ఇది అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి. కానీ ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ సీఎంగానే ఉండాలి. టీడీపీ జనసేన ఫ్రెండ్షిప్ 5 years కంటిన్యూగా కొనసాగుతుంది అనుకుంటున్నారా? కొనసాగచ్చు, కొనసాగపోవచ్చు, ఎందుకంటే అది మనం చెప్పలేమన్నమాట. మేడం పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు కష్టపడి డిప్యూటీ సీఎం అయిన వెంటనే అన్న కాళ్ళు వచ్చి పట్టుకున్నాడు. ఇంటికాడ అవ్వచ్చు లేదా అంత పెద్ద స్టేజ్ పైన మోడీ గారు ముందర కూడా రెస్పెక్ట్ ఇచ్చి మా అన్నని పరిచయం చేయించారు. అవన్నీ ఆ సీన్స్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందమ్మా? నాకు నిజంగా ఆ సీన్ చూసినప్పుడు నాకు నిజంగా కంట్లోంచి నీళ్ళు తిరిగాయి అనమాట. పవన్ కళ్యాణ్ అంత స్థాయిలో ఉండి కూడా వాళ్ళ అన్న కాళ్ళ మీద పడ్డాడంటే ఎంత గ్రేట్. ఈ ఉన్న జనరేషన్లో ఎవడెవడ కాళ్ళ మీద పడరు అనమాట. మనం ఈ రోజుల్లో ఆడి కాళ్ళ మీద పడేది ఏంది అనుకునే వాళ్ళం మనం. కాకపోతే ఆయన అలాంటిది కాళ్ళ మీద పడి మొక్కాడంటే మరి ఆయన దేవుడితోనే కొలుస్తారు. మరి ఓకే, అల్లు అర్జున్ విషయంలో ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తారని బాగా నెగిటివిటీ వస్తుంది కదా, ఏం చెప్తారు దాని గురించి? పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఆయనకి ఏం మాట్లాడలేడు, ఎందుకంటే ఎవరిని అలా అనే గుర్తించి అలా మాట్లాడేవాడైతే ఈ టైంలో ఇప్పుడు సీఎంగా ఉండేవాడు కాదు. అలా లేడు కాబట్టి అలా వెళ్ళిపోయాడు అల్లు అర్జున్. సో మనం దానికి ఏం చేయలేము. కరెక్టే అంటారా, రాంగ్ అంటారా ఆయన చేసింది? ఖచ్చితంగా రాంగే, ఎందుకంటే అలా చేయకూడదు కదా. అంటే ఒక సైడ్ రామ్ చరణ్ వచ్చిన వేళ అదే టైంలో ఈయన ఇక్కడికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పవన్ కళ్యాణ్ కోసం చాలా మంది వచ్చారు, జబర్దస్త్ నుంచి కూడా అందరు వచ్చారు. అట్లాంటిది సొంత మనిషి రాలేదు అల్లు అర్జున్, రామ్ చరణ్ వచ్చాడు. సో వాళ్ళ బాబాయ్ కాబట్టి వచ్చాడు. మరి నేను సినిమాల్లో మిస్ అవుతున్నారా ఆయన్ని? మిస్ అవుతున్నామంటే ఆయన పాత సినిమాలు ఉన్నాయి, అవి చూసి ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇప్పుడు కూడా గబ్బర్ సింగ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట, అదే సినిమా చూస్తా ఇప్పుడు కూడా. ఇప్పుడు టీడీపీ ఫామ్ అవడానికి మెయిన్ పవన్ కళ్యాణ్ అంటున్నారు, అది కరెక్టే అంటారా? చాలా మంది పవన్ కళ్యాణ్ వల్లే గెలిచాడు అంటున్నారు. కాకపోతే ఏమన్నా మేము ఆల్రెడీ ముందు పార్టీలో సీఎం కదా అని చెప్పుకుంటున్నారు. సో నేనంటే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి టీడీపీ గెలిచింది అనుకుంటున్నాను. మేడం పిఠాపురాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఆంధ్ర ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పాలన ఎలా ఉండబోతుంది ఈ 4 సంవత్సరాలు? ఒకనొక టైంలో పిఠాపురం అంటే ఎవరికి తెలీదు, అసలు ఆ పిఠాపురం అనే ఊరు ఉందని కూడా ఎవరికి తెలీదు. సో పవన్ కళ్యాణ్ అందులో పోటీ చేశాడు కాబట్టి ఇప్పుడు పిఠాపురం అనేది ఎవరికన్నా తెలుస్తుంది. పలానా ఎవరు అంటే మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటున్నారు. సో పవన్ కళ్యాణ్కి ఉన్న ఫాలోయింగ్ అట్లాంటిది. సో పిఠాపురం ఇలా ఎదిగిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్. సో అక్కడే ఇల్లు కట్టుకొని అక్కడే ప్లేస్ కొనుక్కొని ఉండాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు, మీరేమంటారు దాని అభిప్రాయం?
అంటే మనం ఎంత మధ్యతరగతి వాళ్ళైనా కూడా పవన్ కళ్యాణ్ కూడా అలాగే బతకాలనుకుంటాడు కానీ నాకు ఇంత హోదా ఉంది నేను ఇది చేస్తా అది చేస్తా అని ఎప్పుడు చెప్పడు. ప్రజల కోసమే సీఎం అవ్వాలనుకున్నాడు, ప్రజల కోసమే సినిమాకి వెళ్ళి ఆ డబ్బులన్నీ జనాలకు ఖర్చు పెట్టాడు. సో ఆ ప్రజలకు మాత్రం ఏమీ అర్థం కావు. నోటికి వచ్చినట్టు చాలామంది పవన్ కళ్యాణ్ తిట్టేవాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. మా జగనే రావాలి అది ఇది అని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి. కానీ ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ సీఎంగానే ఉండాలి. టీడీపీ జనసేన ఫ్రెండ్షిప్ 5 years కంటిన్యూగా కొనసాగుతుంది అనుకుంటున్నారా? కొనసాగచ్చు, కొనసాగపోవచ్చు. ఎందుకంటే అది మనం చెప్పలేమన్నమాట. మేడం, పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు కష్టపడి డిప్యూటీ సీఎం అయిన వెంటనే అన్న కాళ్ళు వచ్చి పట్టుకున్నాడు. ఇంటికాడ అవ్వచ్చు లేదా అంత పెద్ద స్టేజ్ పైన మోడీ గారు ముందర కూడా రెస్పెక్ట్ ఇచ్చి మా అన్నని పరిచయం చేయించారు. అవన్నీ ఆ సీన్స్ చూస్తా అంటే మీకు ఎలా అనిపించిందమ్మా? నాకు నిజంగా ఆ సీన్ చూసినప్పుడు నాకు నిజంగా కంట్లోంచి నీళ్ళు తిరిగాయి అనమాట. పవన్ కళ్యాణ్ అంత స్థాయిలో ఉండి కూడా వాళ్ళ అన్న కాళ్ళ మీద పడ్డాడంటే ఎంత గ్రేట్. ఈ ఉన్న జనరేషన్లో ఎవడెవడ కాళ్ళ మీద పడరు అనమాట. మనం ఈ రోజుల్లో ఆడి కాళ్ళ మీద పడేది ఏంది అనుకునే వాళ్ళం మనం. కాకపోతే ఆయన అలాంటిది కాళ్ళ మీద పడి మొక్కాడంటే మరి ఆయన దేవుడితోనే కొలుస్తారు. మరి ఓకే, అల్లు అర్జున్ విషయంలో ఏం చెప్తారంటే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయకుండా వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తారని బాగా నెగిటివిటీ వస్తుంది కదా, ఏం చెప్తారు దాని గురించి? పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ఆయనకి ఏం మాట్లాడలేడు. ఎందుకంటే ఎవరినన్నా అనే గుర్తించి అలా మాట్లాడేవాడైతే ఈ టైంలో ఇప్పుడు సీఎంగా ఉండేవాడు కాదు. అలా లేడు కాబట్టే అలా వెళ్ళిపోయాడు అల్లు అర్జున్. సో మనం దానికి ఏం చేయలేము. కరెక్టే అంటారా, రాంగ్ అంటారా ఆయన చేసింది? ఖచ్చితంగా రాంగే. ఎందుకంటే అలా చేయకూడదు కదా. అంటే ఒక సైడ్ రామ్ చరణ్ వచ్చిన వేళ అదే టైంలో ఈయన ఇక్కడికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పవన్ కళ్యాణ్ కోసం చాలా మంది వచ్చారు, జబర్దస్త్ నుంచి కూడా అందరు వచ్చారు. అట్లాంటిది సొంత మనిషి రాలేదు అల్లు అర్జున్. రామ్ చరణ్ వచ్చాడు. సో వాళ్ళ బాబాయ్ కాబట్టి వచ్చాడు. మరి ఇంక రావాలని ఒకసారి వచ్చి కలిసి ఉంటే బాగుంది అంటారా? కలిసి ఉన్నా కూడా ఒకవేళ ఆయన సాటిస్ఫై అయ్యాడేమో, కానీ అవ్వలేదంటే ఆయన రాలేదు కదా. ఇప్పుడు పుష్ప సినిమాని రిలీజ్ చేయమంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మేమేందో చూపిస్తా అంటున్నారు, అది కరెక్ట్ అంటారా? మ్యాక్స్ చూపిస్తారంటే ఏమో పగలు కొట్టేచ్చేమో అన్ని. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మరి మామూలుగా ఉండిద్దా? అందరు ఏమనుకుంటున్నారంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు ఓకే, కాకపోతే పవన్ కళ్యాణ్ ఉన్నంత లేరు కదా ఎవరు. అంటే మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ఎదిగిండు అనుకోవచ్చా, లేదంటే ఓన్ గా ఎదిగాడు అనుకోవచ్చా? ఓన్ గా ఎదుగుంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి స్టేజ్ మీద మాట్లాడేవాడు కాదు. మరి మాట్లాడాడు కదా, చాలా స్టేజ్లో అప్పుడు మాట్లాడాడు. సరైన సినిమా అప్పుడే మాట్లాడాడు స్టేజ్ మీద. మరి చెప్పండి బ్రదర్ అనేసి స్టేట్మెంట్లు ఇచ్చాడు కదా స్టేజ్ పైన అల్లు అర్జున్. ఇది ఫేమస్ కోసం, ఫేమ్ కోసం 100 చెప్తారు, కానీ ఆయన రేంజ్ అయితే పడిపోద్ది కదా. అది మీకే తెలియదు కదా, జనాలు చూసే వాళ్ళకే తెలియాలి. ఫేమ్ వచ్చినప్పుడు ఒకలాగా, ఫేమ్ లేనప్పుడు ఒకలాగా ఉన్నాడు కదా. అది జనాలు అందరికీ తెలుసు. మనం గుచ్చి ఏం చెప్పవసరం లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు వీళ్ళు వైసీపీ పరిస్థితి ఏంటంటారు? ఓడిపోయారు, అందరూ ఇంట్లో కూర్చున్నారు. రోజా, కొడాలి నాని, ఎవరెవరు తిట్టారు, అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరికీ ఏం చెప్తారు? అందరికి ఇట్లాంటి నా కొడుకులకి తగిన శాస్త్రం చేశాడు అనమాట పవన్ కళ్యాణ్. ఆయన రావడంతో అందరూ దొంగలందరూ పారిపోయారు అనమాట. అందరూ దొంగలే, వైసీపీ వాళ్ళందరూ దొంగలే. ఎన్నిటి నుంచి పోటీ చేస్తే ఈసారి చెప్పులతో కొడతారు, రాయితో కాదు చెప్పులతో కొట్టాలి ఈసారి.